అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. దేశంలో రాజకీయాల్లో మార్పులు సంచలనంగా మారాయి. ఈ సంచలనమైన మార్పులు ఎన్డీఏ కూటమి చేస్తుంది. దాంతోపాటు ఎన్డీఏ కూటమితో పాటు ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నిర్ణయాల వెనుక ఏముంది అంటే ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, లేదంటే ఆ రాష్ట్రంలో ఉన్న కొన్ని అనిశ్చిత కారణాలను బట్టి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు నిర్ణయాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో బీహార్లో నితీష్ కుమార్ సీఎంగా ఉన్నటువంటి ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నాడు. దాంతోపాటు ఆయన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. బీహార్లో ఉన్నటువంటి మిగతా దాదాపుగా 5 పార్టీలతో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఆ 5 పార్టీలో బీజేపీ, జేడీయూ, అలాగే లోక్ జనశక్తి, హిందుస్థాన్ అవామ్ మోర్చా, అలాగే రాష్ట్రీయ లోక్ మోర్చా అనేసి 5 పార్టీలతో కలిపి అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. ఈ 5 పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఇక్కడ సందిగ్ధం ఏర్పడింది. ఆయన రాజ్యసభ అభ్యర్థిగా పోతున్నాడు కాబట్టి ఆయన కొడుకు ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్థికే ముఖ్యమంత్రి పదవి రావచ్చు అనేసి కూడా చెబుతున్నారు. దాంతోపాటు రాష్ట్ర రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా రాజ్యసభకు పంపిస్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. ఈ క్వశ్చన్ మార్క్ లో ఆయన్ని రాజ్యసభకు పంపించి ఇక్కడ లోకేష్ గారిని సీఎం చేసి ఆయన్ని రాజ్యసభలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉప ప్రధానిని చేయొచ్చు అనే ఒక సంకేతాలు కూడా మనకి ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ దీంట్లో నాకున్న సమాచారం ప్రకారం ఇదంతా ఫేక్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఒకప్పుడే దేశ రాజకీయాల్లో ప్రధాని అవకాశం వచ్చినా కూడా దేవేగౌడ గారు ప్రధాని అయినప్పుడు ఆ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినా కూడా ఆయన దేశ రాజకీయాల్లో ప్రధానిగా వెళ్ళకపోలేదు. ఆయన ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయనకి రాష్ట్ర రాజకీయాలు అంటేనే ఎక్కువ ఇష్టం. అలాగే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, మన రాష్ట్రానికి ఏదైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి మాత్రం పోషిస్తూ వస్తున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ జాతీయ కన్వీనర్ గా కూడా ఎన్నుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన గతంలో కూడా మనం చూసాము, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జాతీయ కన్వీనర్ గా కూడా పనిచేశాడు. అలాగే ఈయనకి ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రధాని అవకాశం వచ్చినా కూడా వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఉప ప్రధాని అనే ఒక ఫేక్ న్యూస్ అయితే నడుస్తుంది. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు దానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఈ రాజ్యసభ ఖాళీలు జూన్ లో ఖాళీ అవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువ మన రాష్ట్ర రాజకీయాలు ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎక్కువ హల్చల్ చేస్తూ వస్తుంది. ఈ హల్చల్కి సంబంధించి కూడా నారా లోకేష్ గారు కూడా ఇటీవల కాలంలో అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మేము పనిచేయదలుచుకున్నాం అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడే దీనికి సంబంధించి లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు లేవని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు బాగా వస్తున్నాయి. అలాగే రాష్ట్రం ఇప్పుడిప్పుడే డెవలప్ చెందుతూ ఉంది. అలాగే అమరావతి కూడా డెవలప్ అవుతుంది. రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు కూడా వైజాగ్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లోకి వెళితే ఒకవేళ అక్కడి నుంచి నిధులు తీసుకురావచ్చునేమో కానీ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందే విషయంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు అని మనం గ్రహించాలి. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అని చెప్పుకుంటే, ఎందుకంటే ఆయన కూడా గతంలో మనం చూసాము, ఆయన కేంద్ర మంత్రిగా వెళ్తాడనేసి కూడా పెద్ద ఎత్తున మనం సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగింది. దాంట్లో కూడా ఎటువంటి నిజం లేకపోగా ఇప్పుడు వస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అలాగే లోకేష్ గారి మీద కానీ ఇప్పుడు వస్తున్న వార్తల్లో కూడా ఎటువంటి నిజం లేదు. ఆయన సీఎంగా ఉంటాడు, ఈయన మంత్రిగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటారు. 80% ఏది జరిగే అవకాశం లేవు. ఒకవేళ అవకాశాలు వస్తే రాజ్యసభకి ఒకవేళ సీనియర్ నాయకులను పంపించచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే నాకు తెలిసినంత వరకు రాజ్యసభకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా బీజేపీ సౌత్ ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని స్ట్రాంగ్ చేయాలని ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక కర్ణాటకలో మాత్రమే గట్టి పట్టు ఉండేది. ఇప్పుడు ఆ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ప్రజెంట్ అయితే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు దాదాపుగా 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో మంచి మెజార్టీలు రావాలి. అలాగే 5 రాష్ట్రాలు కూడా బీజేపీ స్థానం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కేంద్రంలో బీహార్లో నితీష్ కుమార్ గారిని కేంద్ర మంత్రి, అదే రైల్వే శాఖ మంత్రి కూడా చేయొచ్చని ఊహాగానాలు కూడా వెలువెడుతున్నాయి. ఎందుకంటే సీనియర్ నాయకుల్ని కేంద్రంలో ఉంటే ఏదైనా సలహాలకు కానీ లేదంటే దేశ అభివృద్ధిలో కూడా
మంచి భూమిక పోషిస్తారనే ఉద్దేశంతో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని రాజ్యసభకు పంపి ఒకవేళ ఆయన కూడా ఏదైనా కేంద్ర మంత్రి లేకుంటే ఉప ప్రధాన లేదంటే జాతీయ కన్వీనరా ఈ విధంగా సమాలోచనలు చేస్తున్నారు బీజేపీ పెద్దలని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాంట్లో ఒకవేళ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు వెళతారా లేదంటే వెళ్ళరా దీన్ని బట్టి మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఏప్రిల్ మేలో 5 రాష్ట్రాలకు ఎలక్షన్లు ఉన్నాయి. దాని తర్వాత జూన్ లో మన రాష్ట్రానికి 4 రాజ్యసభ ఖాళీలు కాబోతున్నాయి. ఈ ఖాళీలు పూర్తయ్యే టయానికి దీనికి సంబంధించిన స్పష్టమైన క్లారిటీ వస్తుంది. కాబట్టి బీజేపీ పెద్దలు ఈ ఆలోచనలు చేస్తున్నారని కూడా ఒక సమాచారం. దాంట్లో భాగంగా ఈ 5 రాష్ట్రాలకు ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్తున్నాం కదా. 5 రాష్ట్రాల్లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాము, పుదుచ్చేరి 5 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ అలాగే ఎన్డీఏ కూటమి కావచ్చు ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు వ్యూహాత్మకమైన అడుగులు వేస్తూ వస్తున్నారు. దాంతో పాటు ఈ సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆయా రాష్ట్రాలకు సంబంధించి సౌత్ ఇండియాలో ఎక్కువగా బాగా వేయాలి. నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ బీజేపీకి అనుకూలంగా వచ్చేసింది. సౌత్ ఇండియాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెద్దల్ని కేంద్రంలోకి తీసుకొని ఈ సౌత్ ఇండియా కూడా అభివృద్ధి చేయాలి. దాంతో పాటు కూడా బీజేపీ పార్టీని బాగా సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి వారి సహాయ సహకారాలు అందాలని కూడా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇలాగా బీజేపీ పెద్దలు అక్కడ నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళని తీసుకెళ్లడం వల్ల కేంద్రంలోకి ఇక్కడ రాష్ట్రంలో వారి పిల్లలకి కానీ లేదంటే కొత్త నాయకత్వానికి యువతకి అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది. దానితో పాటు కొత్త వారికి అవకాశం దొరుకుతుంది. సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, కొత్త వారికి అవకాశాలు ఉంటాయి. ఈ సీనియర్ని కేంద్రంలోకి కేంద్ర మంత్రులుగా చేయడం వల్ల అని కూడా బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తుండొచ్చు. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండడమే మంచి పద్ధతి అని కూడా చాలా మంది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కూడా చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే జూన్ వరకు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే అప్పుడే రాజ్యసభ ఎలక్షన్లు కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.